మా నేను గిటార్ నేర్చుకుందాం అనుకుంటున్నా. 10th లైఫ్కి టర్నింగ్ పాయింట్ అమ్మా. 10th ఒక్కటి అయిపోని తర్వాత నీకు నచ్చింది చేసుకో. 10th లో మంచి మార్క్స్ వచ్చాయిగా గిటార్. 10th క్లాస్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ తప్ప దేనికి పనికిరాదు. ఒక 2 ఏళ్ళు కష్టపడ్డావు అనుకో మంచి కాలేజ్లో సీట్ వచ్చేస్తుంది. తర్వాత నీకు నచ్చింది చేసుకో. ఎంసెట్ అయిపోయింది, మంచి కాలేజ్లో సీట్ కూడా వచ్చిందిగా, ఇప్పుడు గిటార్ నేర్చుకోనా? మంచి కాలేజ్లో సీట్ రావడం పెద్ద విషయం కాదమ్మా. ఈ 4 ఏళ్ళు కష్టపడి మంచి పర్సంటేజ్ తెచ్చుకో, తర్వాత నీకు నచ్చింది చేసుకో. ఇంత కష్టపడి చదివావు, జాబ్ చేయకపోతే చదివిన దానికి అర్థం ఉంటుందా? ఒక మంచి కంపెనీలో జాబ్ తెచ్చేసుకో, తర్వాత నీకు నచ్చింది చేసుకో. నాకు జాబ్ వచ్చేసిందిగా, ఫస్ట్ శాలరీ కూడా వచ్చింది. నా ఫస్ట్ శాలరీ తోటి చెల్లెలు డ్రెస్ అడిగిందిగా, ఇక్కడ డైస్ అనే ఇన్స్టా పేజ్ నుంచి దానికి ఒక మంచి ఫ్రాక్ తీసుకున్నాను. నీకు కూడా వంట చేసేటప్పుడు మీద పడుతుందని బాధపడుతున్నావు కదా, అదే పేజ్ నుంచి నీకు ఒక మంచి యాప్రన్ తీసుకున్నాను. వీళ్ళ దగ్గర అన్ని ఎకో ఫ్రెండ్లీ సస్టైనబుల్ ఫ్యాబ్రిక్స్, ప్రైజెస్ కూడా ఎఫోర్డబులే. అందుకే ఇంటికి బెడ్షీట్లు, డాడీకి డ్రెస్, నీకు కూడా ఒక చీర, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఆర్డర్ పెట్టాను. అండ్ నా శాలరీలో కొంచెం దాచుకున్నాను గిటార్ క్లాస్ కోసం. నువ్వు ఎంత సంపాదించినా పెళ్లి చేసుకోకపోతే సెటిల్ అయినట్టు చూడదు ఈ సొసైటీ. ఒక్కసారి పెళ్లి చేసేసుకో, తర్వాత మీ ఆయనతో నీకు నచ్చింది చేసుకో. ఒక పిల్లనో పిల్లాడినో కానీ మాకు ఇచ్చేయమ్మా, నేను పెంచుతాను, అప్పుడు నీ బాధ్యత తీరిపోతుంది, తర్వాత నీకు నచ్చింది చేసుకో. మా పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు కూడా పుట్టేశారు. ఇప్పుడన్నా గిటార్ క్లాస్ జాయిన్ అవుతానే. చిన్నప్పటి నుంచి ఎప్పుడు నా మాట విన్నావని గనక అన్నీ నీకు నచ్చినట్టే చేసావు. ఇప్పుడు అలాగే, కానీ నా మాట ఎవ్వరూ వినరు.